దేవా పరిశుద్ధరానికి స్తోత్రం ప్రభా. ఇంతవరకు మాతో నిలబడి మాతో మాట్లాడి ఉన్నావు ప్రభా. మరి ఇదే వాక్ ద్వారా, ఇదే నమ్మకము ద్వారా దేవా, మరి నీ వాక్యంలోకి అడుగు పెడుతుండగా దేవా, నీ బలమైన స్వరముతో మాట్లాడు ప్రభా. ప్రతి ఒక్క హృదయము దేవా, హృదయంలో ఈ వాక్యము నాటబడాలి ప్రభా. ప్రతి ఒక్క చెవులు, ఆత్మీయ చెవులు, ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి ప్రభా. గొప్ప కార్యమును జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనం. उत्पत्ति की पुस्तक 9 अध्याय उसका पहला वचन. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. చాలండి. హల్లెలూయా, हालेलुया. మరి దేవుడు खुदा ने నోహాని వాడుకున్నాడు. जो है नूह को इस्तेमाल किया है. నోహాని नूह को మరి దేవుడు అన్ని విషయాల్లో खुदा ने हर विषय में నోవా ఆయనకి లోబడి జీవించాడు కాబట్టి, नूह खुदा का कहना मानकर जिया है, इसलिए ఆయన యొక్క మార్గంలో నడిచాడు కాబట్టి, खुदा के मार्ग में वो चला है, इसलिए మరి దేవుడు నోవాని ఎన్నుకున్నాడు. खुदा ने जो नूह को चुना है. మరి ఆ ఒక్క దినములలో పెద్ద ప్రళయం వచ్చి అంతా మునిగిపోయినా సరే నోవా కుటుంబాన్ని దేవుడు उस నిలబెట్టాడు. वक्त में जो है पूरा जल प्रलय के सारी दुनिया डूब गई, लेकिन नूह और उसका परिवार जो बच गया है. నిలబెట్టడమే కాదు, उन्हें वहां पर खड़ा करना ही नहीं, వాళ్ళ ద్వారా దేవుడు మళ్ళీ ఆ ఒక్క నూతనమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. जो है उन्हीं के द्वारा खुदा ने हर एक को एक नया जीवन जो वो दिया है. మరి అలాంటి నోవా కుటుంబంలో जो नूह के परिवार में మరి ఏం జరిగిందంటే, क्या हुआ है, మరి నోవా नूह ఆ ఒక ప్రళయము దాటి అంతా అయిపోయిన తర్వాత उस प्रलय के होने के वो सब कुछ खत्म होने के మరి बाद నోవాకి ముగ్గురు కుమారులు. जो है नूह के 3 बेटे हैं. ముగ్గురు కుమారుల పేర్లేంటి उन 3 बेटों के नाम क्या हैं? తెలుసా మనకి? షెమ్ము, शेम, హము, हम జాఫెత్. और याफेत. మరి వీరు ముగ్గురు. ये तीनों. మరి నోవా అన్ని మార్గాల్లో కూడా నిలబడ్డాడు. नूह हर मार्गों में वो खड़ा रहा है, కానీ ఒక్క విషయంలో నోవా लेकिन एक विषय में नूह తప్పిపోయాడు. वो जो है भटक गया. మరి అంతా అయిపోయి దేవుడు వాడుకొని నిలబెట్టి అన్ని దాటి వచ్చిన తర్వాత खुदा ने उनका इस्तेमाल किया. खुदा ने उन सारी बातों से पार करा के उनको खड़ा किया ఆ है. ఒక उसके बाद ద్రాక్ష తోటలో ఆ ఒక వ్యవసాయం చేస్తూ जो है अंगूर के बगीचे में वो जो किसानी का काम करते, నోవా नूह మరి ఆ ఒక ద్రాక్ష రసంని తీసుకోవడం ప్రారంభించాడు. जो है दाखरस को लेना वो शुरू करता है. మరి మత్తులై పడున్నప్పుడు जब वो दाख मधु जो है पीता है, उसके नशे में जब वो पड़ा रहता है, పడున్నప్పుడు जब वो उस नशे में पड़ा होता है, వస్త్రహీనుడై పడున్నాడంట. वो वस्त्रहीन होकर पड़ा हुआ होता है. వస్త్రహీనుడై పడున్నప్పుడు वो जब वस्त्रहीन होकर वहां पर पड़ा हुआ నోవాని था, ఎవరు చూసారంట? तब नूह ने किसको देखा है? హమ్ము చూశాడు. हमको देखा. చూసి देखकर వెళ్ళి ఇంకా ఇద్దరు అన్నదమ్ములకు చెప్పాడు. जाके हाम ने अपने दोनों जो भाई हैं उनसे कहा है. వాళ్ళు చెప్పినప్పుడు वे जब कहते हैं उनसे, వాళ్ళు ఏం చేశారంటే तो वे लोगों ने क्या किया है? ఒక వస్త్రాన్ని తీసుకొచ్చారు నోవా దగ్గరికి, जो एक वस्त्र को लेकर आया नूह के पास, నోవాని కప్పడానికి. नूह को ढांकने के लिए. మరి అది ఏ విధంగా వాళ్ళు పట్టుకొచ్చారంటే किस प्रकार से वे पकड़ कर ले आए उस ఇలా वस्त्र को? స్ట్రైట్ గా చూస్తూ రాలేదు. वैसा सीधे वो देखते हुए नहीं आए. అలా నగ్నంగా ఉన్న వారిని చూడకూడదని వెనక వైపు తిరిగి తండ్రి పైన వస్త్రం కప్పారు. जो है वे नग्न है, उन्हें ऐसा नहीं देखना चाहिए कि अगर अपनी पीठ उनकी ओर दिखाते हुए वे उल्टा आकर जो है वस्त्र को उनके ऊपर वे डालते हैं. మరి అప్పటికి అమ్మకి ఒక కుమారుడు जो है उनके जो बेटे जो है, కానాను. जो है काना कह के, కానానుకి जो खाना. మరి దాని తర్వాత ఎప్పుడైతే నోవాకి जब नूह మేలుకు को వచ్చిందో, जब वो होश में आया, అప్పుడు మేల్కు రాగానే जब वो होश में आते ही మొదట నోవాకు తెలిసింది, जो है नूह को ये पता चला మరి నన్ను నా కుమారుడు చూసి कि मुझको जो है मेरे ఈ बेटे देखे हैं. అన్నదమ్ములకి చెప్పాడు. और जाकर अपने जो है भाइयों से उसने कहा है. అలా చూసినందుకు वैसा देखने की वजह से నోవా नूह అన్నాడు, नूह ने ये कहा है, ఈ యొక్క కానాను ఈ जो తండ్రి అయిన హమ్ము, जो है काना के जो पिता हाम है, ఇతను ఎప్పుడు దాసత్వంలోనే ఉంటాడు. ये हमेशा दासत्व में ही रहेगा. అన్నదమ్ములకి దాసత్వంలో ఉంటాడు. जो है भाइयों के जो है वो दासत्व में ही रहेगा. వీళ్ళు హెచ్చింపబడతారు కానీ వీళ్ళు దాసత్వంలోనే ఉంటారు. वे जो है ऊपर बढ़ाए जाएंगे, लेकिन ये तो जो दासत्व माने गुलाम में ही रहेंगे. మరి అప్పుడు तो उस वक्त దాని తర్వాత ఒక వచనం చూద్దాం. 9వ అధ్యాయము 9 अध्याय में हम देखेंगे 28, 29 వచనం. 28 और 29 वचन. उत्पत्ति की पुस्तक 9 अध्याय 28 और 29 वचन. ఆ జలప్రవాహం గతించిన తరువాత నోవాహు 350 ఏండ్లు బ్రతికెను. నోవాహు బ్రతికిన దినములన్నీయు
980 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. హల్లెలూయా. మరి ఎన్ని ఏళ్ళు నోవా బ్రతికాడంట? कितने दिनों तक वो जो जिया है नूहा? 950 ఇయర్స్ అని రాస్తుంది. 950 साल के कल लिखा है, ఇంచుమించు माने ఒక 50 తగ్గి 1000 సంవత్సరాలు. जो 1000 के लिए 50 साल कम, మరి అన్ని సంవత్సరాలు इतने सालों तक ఇదంతా చదివితే రాసుంటుంది. ये सब अगर आप पढ़ोगे तो इसमें लिखा हुआ है ఎవరి కుమారులు ఎవరు, ఎవరి కుమారులు ఎవరు, ఎవరి తర్వాత ఎవరు వచ్చారు ఏంటి అంతా రాసుంటుంది. किसके बेटे कौन है, किसके बाद कौन पैदा हुआ, वो सब कुछ वंशावली लिखी है। మరి ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే ये सारी बातों का कहने का कारण ये है, మరి ఎవరినైతే నోవాహు ఒక శాపించాడు అన్నట్టు అక్కడ కర్స్ అని రాసుంటుంది. అక్కడ నోవాహు చెప్పాడు నువ్వు ఎప్పుడు దాస్యత్వంలోనే ఉంటావు. नूह ने जिसके विषय में कहा कि वो जो श्रापित है वो हमेशा दासत्व गुलामी की जिंदगी में रहेगा कहकर, అదే కుమారుడి యొక్క వంశములో उसी जो है पुत्र के वंश में ఆ కుమారుడికి ఇంకో కుమారుడు जो उसके बेटे का एक और बेटा కూషు. जो कूश कहकर, కూషు యొక్క కుమారుడు और कूश का बेटा నిమ్రోదు. निम्रोद। ఆ నిమ్రోదు वो निम्रोद, గురించి చదివితే अगर उस निम्रोद के विषय में आप पढ़ोगे तो చాలా సార్లు చదివే ఉంటారు ఈ యొక్క కథ. बहुत सी बार उसके बारे में आपने पढ़ा ही होगा। నిమ్రోదు ఏం కట్టించాడు? निम्रोद ने क्या बनवाया है, ఏం కట్టించాడు? क्या बनवाया है निम्रोद టవర్ ने? ఆఫ్ బాబేల్. जो बाबेल के गुम्मट को, బాబేల్ యొక్క గోపురము కట్టడం ప్రారంభించాడు. बाबेल के गुम्मट को जो बनवाना शुरू करवाया उसने। మరి బాబేల్ యొక్క గోపురము ఎందుకు కట్టడం ప్రారంభించాడు? जो है बाबेल के गुम्मट को बनाना किस लिए शुरू किया गया? మరి ఇక్కడ బైబిల్ గ్రంథంలో అంతగా రాసలేదు, बाइबल में उसके बारे में उतना नहीं लिखा है, కానీ ఇంకా చదువుతూ పోతే వేరే పుస్తకాల్లో రాసుందంట. जो दूसरे पुस्तकों में इस विषय में लिखा हुआ है। ఏమని అంటే क्या कहकर लिखा हुआ ఒక है సమయములో कि एक समय में దేవుడు జల ప్రవాహం ద్వారా అంతటిని తుడిచేశాడు. जो है एक समय में खुदा ने जो जल प्रलय के कारण सब कुछ मिटा दिया है। మళ్ళీ అలాంటిది వస్తే अगर फिर से वैसा आएगा तो ఆ నీళ్లు కూడా ముంచలేనంత ఎత్తైన గోపురము కట్టాలని ఒక ఆశ. वो पानी भी उसे डुबा ना सके उतना ऊंचा गुम्मट बनाने की ये आशा उसको थी। మరి ఇంకొక ఆశ ఏంటంటే एक और आशा यह थी, దేవుణ్ణే చేరుకునే అంత పెద్ద ఎత్తైన గోపురము కట్టాలి. खुदा तक पहुंच सके उतना ऊंचा उतना बड़ा गुम्मट बनाना है। మరి ఇక్కడ ఎందుకు ఆ కోరిక వచ్చింది? क्यों उनमें वो इच्छा आई है? దానికి ఒక కారణం ఉండొచ్చు. उसका एक कारण होगा, ఎందుకంటే क्योंकि నోహా ఆల్రెడీ అన్నాడు ఏంటి? नूहा ने पहले ये कहा है क्या నువ్వు कहकर, ఎప్పుడు దాసత్వంలోనే ఉంటావు. तुम हमेशा दासत्व माने गुलामी में ही रहोगे। అది ఎవరికి ఇచ్చిన ఆ ఒక మాట అంటే అప్పటికి హమ్ముకి కానాను అనే కుమారుడు ఉన్నాడు. जो ये जो बात जो है नूहा ने कही, हाम का जो बेटा काना था उस वक्त, కాబట్టి కానాను ఎప్పుడు దాసత్వంలోనే ఉంటాడు. काना जो है वो हमेशा दासत्व में ही रहेगा माने ఇక్కడ गुलामी में ही। మళ్ళీ అదే కుటుంబంలో నుంచి ఒక కుమారుడు నిమ్రోదు. जो उसी परिवार में से जो एक बेटा जो पैदा वो है निम्रोद। మరి ఇక్కడ ఆ ఒక ఆలోచన వచ్చి ఉంటుంది, उनमें एक सोच आई हुई होगी, ఎప్పుడు దాసత్వంలోనే ఉంటామా? क्या हम हमेशा गुलामी में ही रहेंगे क्या? అక్కడ ఏమైంది? वहां पर क्या हुआ है? అహంకారం అనేది చోటు वहां చేసుకుంది. पर अहंकार ने जगह बना ली। దేవుని దగ్గర పాప క్షమాపణ కోరుకొని దేవా ఇక్కడ నుండైనా ఈ దాసత్వం నుంచి విడిపించు అనే ఒక హృదయము కాదు, కానీ जो है उनको ऐसा हृदय नहीं आए कि खुदा के पास माफी मांगने की अबे हम जो है इस जो है दासत्व के जीवन में नहीं रहना है, हमें से छुटकारा दोगे का ये बात नहीं आई उनके दिल में, కానీ लेकिन అహంకారం వచ్చింది. उनमें अहंकार आ गया। మేమే కట్టుకుంటాము అనే ఒక అహంకారము. हम ही इसे बना लेंगे क्या, ये अहंकार। మరి ఇక్కడ చూసినట్టయితే నోవా ఉన్న ఆ ఒక బ్రతికిన దినములు नोआ जितने दिन जिए हैं, చూసినట్టయితే మళ్ళీ తర్వాత ఇంకో అధ్యాయంలో రాసుంటుంది ఎవరు ఎన్నేళ్ళు బ్రతకారు, ఎవరు ఎన్నేళ్ళు బ్రతకారు అనేది అంతా రాసుంటుంది. ఆ లెక్క ప్రకారం చూస్తే అప్పటికి నోహా ఉండొచ్చు అని. जो है उसके बाद नोआ के बाद जितने भी उनकी संतान वे कितने साल जिए होंगे, उससे ये पता चलता है कि नोआ उस समय तक जो है वो रहा होगा। మరి ఇక్కడ నిమ్రోదు గురించి చూస్తే ఆదికాండం 10వ అధ్యాయము 10వ వచనం. निम्रोद के विषय में अगर हम देखें वो उत्पत्ति की पुस्तक 10वां अध्याय 10वें वचन में लिखा है, షీనారు దేశంలోని బాబేలు ఎరకు అక్కదు కల్నేయను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు
చాలండి. హల్లెలూయా. हालेलुया। మరి ఎక్కడ ప్రారంభమైందంట నిమ్రోద్ యొక్క రాజ్యము? जो है निम्रोद के राज्य की शुरुआत कहाँ पर हुई है? షీనార్ అనే ఒక చోటు. शिनार नामक जगह से। మరి షీనార్ అనే ఒక పట్టణము शिनार नामक शहर, తర్వాత उसके बाद బబులోన్ అనబడిందంట. वो जो है बबलोन कहलाया गया है। మరి ఇది ఈ యొక్క దినములలో చూస్తే अगर आज के जमाने के हिसाब से हम देखें ఎక్కడుందంటే कहाँ पर है वो? ఇరాక్ లో ఉంది. जो है इराक में है वो। ఇరాక్ లో इराक में బగ్దాద్ అనే ఒక చోటు నుంచి ఎన్నో మైళ్ళ దూరంగా ఉంది. बगदाद नामक जगह से कितनी मीलों दूर है वो। మరి ఈ రోజులో చూస్తే అక్కడ ఉంది, కానీ ఆ రోజుల్లో పేరు అది. जो है आज के जमाने में नाम ये, लेकिन उस जमाने में नाम वह था उस जगह का। మరి అక్కడ నుంచి ప్రారంభమయ్యి वहां से शुरू होकर తర్వాత ఏం ఆలోచన వచ్చిందంట? उसके बाद उनमें कौन सी सोच आई है? ఆది కాండం 11 అధ్యాయం 4 వచనం. उत्पत्ति की पुस्तक 11 अध्याय 4 वचन में लिखा हुआ है, మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. చాలండి. హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇక్కడ ఏమనుకున్నారంట? यहाँ पर वे लोगों ने क्या सोचा है? మనమందరూ ఒకటే జనము, हम सब एक ही जो है प्रजा ఒకటే है, చోట ఉన్నాము, ఒకటే భాష మాట్లాడుతున్నాము. हम सब एक ही जगह पर, हम सब एक ही भाषा बात करते हैं, ఎక్కడికి కూడా చెదిరిపోకుండా, कहीं पर भी कभी भी ना बिखरे, ఎక్కడ కూడా చెదిరిపోకుండా कहीं पर भी ना बिखर कर ఏం చేద్దామని నిశ్చయించుకున్నారు? क्या करने का उन्होंने निश्चय किया है? ఆకాశమునంటూ అంత గొప్ప గోపురమును కడదాం आसमान को छू जाए जितना उतना ऊंचा जो है गुम्मट बनाएंगे, అనుకున్నారు. वैसा उन्होंने सोचा। కానీ ఎవరు విన్నారు? लेकिन इस बात को किसने सुन लिया है? ఆ దేవుడు విన్నాడు. खुदा ने सुना है। దేవుడు కూడా ఏమన్నాడు? खुदा ने भी क्या कहा? ఈ మనుషులు తలంచుకున్నారు, जो इंसानों ने सोच लिया है, ఒకటే భాష మాట్లాడుతున్నారు, एक ही भाषा में बात कर रहे हैं, గట్టిగా నిలబడ్డారు, वो जो मजबूती से खड़े हैं, కట్టడము ప్రారంభించారు. बनाना उन्होंने शुरू कर दिया है। మరి కట్టగలుగుతారా? क्या वे बना पाएंगे? కట్టగలుగుతారా? क्या वे बना पाएंगे? మరి ఏది కట్టాలనుకున్నా जो कुछ भी वे बनाना चाहते हैं, అక్కడ ఎవరి హస్తం ఉండాలి? वहाँ पर किसका हाथ होना चाहिए? దేవుని హస్తం ఉండాలి. खुदा का हाथ होना ఎందుకంటే चाहिए। దేవుని వాక్యము సెలవిస్తుంది ఏమని? खुदा का वचन कहता है क्या कहकर? ఇల్లు ఆయన కడితేనే కానీ అది కట్టబడదంట. अगर खुदा घर बनाए तो जो है उसके अलावा कोई नहीं बना सकता। ఒక तो फिर పట్టణముని ఆయన కాపాడితే కానీ అది కాపాడబడదంట. एक शहर को वे बचाएंगे तो ही वो शहर बचाया जाएगा, नहीं तो नहीं। కానీ ఇక్కడ మనుషులు लेकिन यहाँ पर जो मनुष्य हैं, సొంత శక్తి మీద ఆధారపడ్డారు. वे अपनी खुद की शक्ति पर आधारित हुए हैं, సొంత తలంపులు. वे अपनी खुद की सोच, మరి అది దేవుని యొక్క ప్రణాళికను బట్టో లేదా దేవునికి మొరపెట్టో దేవునికి లోబడో చేస్తున్న పని కాదు. वो जो है खुदा से विनती करके, जो खुदा से गुहार लगा कर खुदा की योजना के अनुसार नहीं कर रहे वो उस काम को। వాళ్ళు స్వశక్తితో దాన్ని కట్టాలనుకున్నారు. वे अपनी खुद की शक्ति से वे वो बनाना चाहते हैं, కట్టాలనుకున్నారు. वे वैसा अपने खुद की शक्ति से बनाना चाहते हैं। ఎన్నిసార్లు మనుషుల జీవితాల్లో ఇలాంటివి చేయరు? जो है कितने सी बार जो इंसान अपने जीवन में ऐसा नहीं करते हैं। పెద్ద పెద్ద గోపురాలు పర్వత పట్టణాలు కాకపోవచ్చు, चाहे बड़े बड़े शहर या बड़े बड़े गुम्मट ना होंगे, కానీ నీ జీవితము కట్టుకునే అప్పుడు నువ్వు ఒక్కసారన్నా నా దేవుని చిత్తము అని ఆలోచిస్తున్నావా? लेकिन जब तुम अपने जीवन को बनाते हो, संवारते हो, क्या तुम जो है खुदा की इच्छा के विषय में सोचते हो कभी? ఒక పని ప్రారంభిస్తున్నప్పుడు నువ్వు ఎదగాలనుకున్నప్పుడు ఇది నా దేవుని చిత్తం ఉందా లేదా అని ఆలోచిస్తున్నావా? जब तुम काम की शुरुआत करते हो, कहीं बढ़ने की तुम देखते हो, क्या तुम इस बात के बारे में सोचते हो क्या ये करना खुदा की इच्छा है? ఆలోచించట్లేదు. नहीं सोच रहे हो तुम। ఎందుకంటే ఇది నాకు ఇష్టము, ఇది నాకు కావాలి. तुम ये कहते हो कि ये मुझको पसंद है, ये मुझको चाहिए कहकर। కానీ మొట్టమొదట నీ యొక్క జీవితంలో నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలంటే అది నీ దేవుడికే. लेकिन तुम्हारे जीवन में सबसे पहले प्रामुख्यता तुम्हें तुम्हारे खुदा को देनी है। ఏది నువ్వు కట్టాలనుకున్నా, నీ ఆత్మీయ జీవితమైనా సరే, నీ సొంత జీవితమైనా సరే, అది దేవుని చేతులతోనే ప్రారంభం అవ్వాలి. चाहे तुम्हें जो कुछ भी बनाना संवारना, चाहे वो तुम्हारा व्यक्तिगत जीवन हो या तुम्हारा आत्मिक जीवन हो, वो खुदा के हाथ के द्वारा ही वो बनना ఈ चाहिए। కాలంలో చాలా మంది వివాహాలు आज के जमाने में बहुत से लोगों के विवाह నిలబడటం లేదు. वे
नहीं टिक रहे उनके विवाह, ఎందుకు నిలబడటం లేదు? क्यों नहीं टिक रही उनकी शादियां? నువ్వు నీ సొంత తలంపుల ద్వారా వెళ్తున్నావు కాబట్టి నిలబడట్లేదు. तुम अपनी खुद की सोच विचार के अनुसार ही चल रहे हो, इसलिए वो शादी नहीं टिक रही है। లేదా వివాహం దేవుని చిత్తానుసారం చేసుకున్నా సరే దాని తర్వాత జీవితము ఆయన యొక్క చిత్తము అనుసరించి నడవకపోతే, ठीक है, तुमने खुदा की इच्छा अनुसार ही जो विवाह कर रहे, लेकिन उसके बाद का तुम्हारा जीवन जो खुदा की इच्छा के अनुसार अगर तुम ना चले तो ఏమవుతుంది? क्या होता है? కూలిపోతున్నాయి. वो जो है वो पूरी तरह से तहस नहस होता है, ఎందుకంటే సొంత శక్తి ద్వారా నిలబెట్టుకోవాలని ఒక ఆశ మనిషిలో పుట్టింది. क्योंकि इंसान के अंदर ये आशा उत्पन्न हुई कि खुद की शक्ति के द्वारा उसको उसे जो है वैसी संवारना है, रखना है कहकर, ఇది నా శక్తి ద్వారా అవుతుంది, ये मेरी शक्ति के द्वारा हो ఇది पाएगा, నేను చేసుకుంటాను, ये मैं कर लूंगा, ఇది నేను నా ద్వారానే నేను కట్టుకుంటాను. ये मैं अपने द्वारा ही ये बना लूंगा, కానీ అది దేవునికి ఇష్టానుసారమైనది కాదు. लेकिन ये खुदा की इच्छा अनुसार नहीं ఏ है। విషయములో అయినా నువ్వు మొట్టమొదట నీ దేవునికి లోబడి నీ దేవుని చిత్తానుసారంగానే నువ్వు నిర్మించుకోవాలి. चाहे कुछ भी बात हो, सबसे पहले तुम्हें खुदा के आगे झुक के उनका कहना मानते हो, खुदा की इच्छा के अनुसार ही तुम्हें हर बातों की शुरुआत करनी है। అలాగే ఇక్కడ వీళ్ళు కూడా ప్రారంభించారు. यहाँ पर ये लोगों ने भी शुरुआत की है, కానీ ఆ ప్రారంభించి కట్టడాన్ని దేవుడు చూశాడు. उन्होंने जो बनाना शुरू किया है उसको खुदा ने देखा है। దేవుడు చూసి ఏమనుకున్నాడు? खुदा ने देखकर क्या सोचा है, దాని తర్వాత చదవండి. उसके आगे पढ़िएगा वचन में। అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారికందరికీ భాష ఒకటి, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు, ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. చదవండి. అలాగు యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మరి అక్కడ వారు మొదట అనుకున్నది ఏంటి? पहला जो उन्होंने सोचा वो क्या था, ఎందుకు కడదాం అనుకున్నారు? वे किस लिए बनाना चाहते थे? वो మొదట దేవుని గురించి ఆలోచించకుండా ఏది దేవుడు చేసినా తప్పించుకోవచ్చు అనే ఒక ఆలోచన. चाहे वो जो कुछ भी कर ले, खुदा के हाथों से वे बच पाएंगे कहकर इस बात की सोच उनमें थी। దేవుడు మళ్ళీ ముంచాలనుకున్నా కూడా ముంచలేనంత ఎత్తైన గోపురం కడదామనే ఒక తలంపు. खुदा चाहे डुबाना भी चाहे तो डुबा ना सके उतना ऊंचा जो गुम्मट हम बना लेंगे कहकर, ఇంకొకటి ఆకాశమునే అంటాల. और दूसरा जो आसमान तक उनको पहुंचना है। ఆ రోజు నుంచి వాళ్ళకి తెలుసు, उस दिन से ही वो ये जानते हैं ఒక రోజు ఈ భూమిని విడిస్తే ఎక్కడికి వెళ్ళాలి, कि एक दिन जब इस धरती को छोड़ेंगे तो कहाँ पर जाना है। దానికి దారి ఎలా ఏర్పాటు చేసుకుందాం అనుకున్నారు? जो उसके लिए रास्ता वे कैसे बनाने के लिए सोचे हैं। ఆకాశముని అంటే అంత గోపురాన్ని ఎక్కేసి వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోవచ్చా? जो है आसमान तक ऊंचा जो गुम्मट बनाकर जो है वे अपने आप से जो है उस पे चढ़ के चले जाने की वैसा उन्होंने योजना बना ली, కాబట్టి అలాంటి తలంపు కలిగి ఉన్నారు. वैसी सोच के साथ वे हैं। కానీ అక్కడ ఏం జరిగింది? लेकिन वहां पर क्या हुआ है, దేవుడు దిగొచ్చాడంట. खुदा उतर कर आया है। దేవుడు దిగొచ్చి ఏం చేశాడంట? खुदा उतर के आके क्या किए हैं। చాలా సార్లు మనుషులు అనుకుంటారు మనుషులు ఇంతగా ఎదుగుతున్నారు ఏమవుతుంది, जो है बहुत सी बार लोग ऐसे सोचते कि हम इतना अच्छा बढ़ रहे हैं तो फिर क्या होगा, कहीं ఏమవుతుంది ఏమవుతుంది అనుకుంటారు. क्या होगा हमारे साथ, क्या होगा हमारे साथ, क्या ऐसा सोचते हैं। చూసే దేవుడు ఒక రోజు దిగొస్తాడండి. देखने वाला खुदा एक दिन उतर कर आएगा। చూసే దేవుడు ఒక రోజు దిగొస్తాడు. देखने वाला जो खुदा है वो एक दिन उतर कर आएगा। మరి ఆ రోజు దేవుడు ఏం చేశాడంట? तो उस दिन खुदा ने क्या किया उनके साथ, ఏదైతే వాళ్ళు బలంగా మార్చుకుందాం అనుకున్నారు जिस बात को उन्होंने अपने बल के तौर पर बदलना चाहा है, దాన్నే దేవుడు బలహీనంగా మార్చేశాడు. वही उस बात को खुदा ने उनकी कमजोरी बना दी है। ఒకే భాష వారము ఒకే ఒక పట్టణము వారము మనమందరం కలిసి ఒక అండర్స్టాండింగ్ తో కట్టుకుందాం అనుకున్నారు. वो लोगों ने सोचा हम सब एक ही शहर के लोग, एक ही भाषा के लोग हैं, हम सब जो है साथ मिलकर समझौते समझदारी के साथ जो है हम मिलकर बना लेंगे कहकर सोचा। కానీ అక్కడ ఏం జరిగింది? लेकिन वहां पर क्या हुआ है, దేవుడు ప్రతి ఒక్కరి భాషను తారుమారు చేశాడంట. खुदा ने हर एक की भाषा में गड़बड़ी ला दिया, తారుమారు చేసేసాడు. जो है उनकी भाषा को गड़बड़ी कर ఒకరు दिया। మాట్లాడింది ఇంకొకరికి అర్థం కాదు. एक व्यक्ति क्या बात कर रहा है दूसरे इंसान को समझ नहीं आ रहा। ఏ విధంగా అంటే అప్పటి వరకు అర్థమైన భాష, जो है तब तक उनको समझने आने वाली भाषा में ही वे बात कर रहे थे। మాట్లాడే భాష అర్థమవుతుంది, అర్థమైంది చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏమైందంట? जो वो
वो भाषा बात कर रहे उन्हें समझ में आ रहे थे और वो कर रहे थे, लेकिन फिर अब क्या हुआ, ఒకరు మాట్లాడేది ఇంకొకరికి అర్థం కాలేదు. एक इंसान क्या बात कर रहा दूसरे इंसान को समझ नहीं आ रहा था. ఒకరు ఇటుకలు తెమ్మంటే ఇంకొకరు సిమెంట్ తెచ్చినట్టు, एक से कहा क्या कि जो ईंट लेकर आने को नहीं तो दूसरा जाके सीमेंट ले आया है. ఒకరు రాడ్లు తెమ్మంటే ఇంకొకరు ఏదో ఒకటి తెచ్చినట్టు. जो है लोहे का सरिया मंगाने को कहा गया तो कुछ और वस्तु उठा ले आए. అక్కడ ఏం జరుగుతుంది? माने वहां पर क्या हो रहा है, గొడవలు జరిగిపోయాయి. जो है उन लोगों में लड़ाई झगड़ा हो रहा है. ఏ విధంగా అంటే किस प्रकार से हो रहा था, ఇంట్లో ఎప్పుడైనా జరిగిందా మీకు? घर में आपके साथ कभी ऐसा हुआ है? ముఖ్యంగా తల్లులు అడుగుతారు, मुख्य तौर पे माँ ये पूछती है, అది కడితే అంటారు. वो लेकर आओ यहाँ कहती है. అదంటే ఏంటి? वो माने क्या, అది ఇక్కడ తీసుకురా అంతే. वो यहाँ पर लेकर आ बस. సరే ఏదో అర్థమైంది పట్టుకొచ్చారు. ठीक है, कुछ तो समझ में आया, अब वो लेकर आए हो. తర్వాత ఏమంటారు? उसके बाद क्या कहती है, నీకు ఒక్క పని చేత కాదు, అది ఏమంటే ఇది ఇచ్చావు. तुमसे एक काम नहीं था, तुम्हें वो देने को कहा तो तुमने ये दिया है लेकर తర్వాత आके. ఏమవుతుంది? उसके बाद क्या होता है, అక్కడ ఒక గొడవ. वहां पर एक झगड़ा होता ఒక్క है. పని చేయరు, రోజంతా నేనే పని చేయాలి, నేనే చేయాలి, అన్ని వీళ్ళు ఒక్క పని చేయరు, ఇక్కడ ఉంది అక్కడ కూడా పెట్టరు. जो है तुमसे कुछ काम नहीं होता, पूरा दिन मुझको ही काम करना पड़ता है, जहाँ का वहाँ तुम सब रख के धर देते हो कहकर कहती है. ఇంట్లో ఉన్న చిన్న విషయానికి అంత గొడవ అయితే అంత పెద్ద గోపురం కట్టేటప్పుడు అంత కన్ఫ్యూజన్ ఉంటే ఏ విధంగా కడతారు? घर में एक छोटी सी बात को लेके जब इतना झगड़ा होता है, तब इतना बड़ा घुम्मट में बना रहे हो तो लोगों के बीच में इस प्रकार का कंफ्यूजन हो रहा है तो और कितनी परेशानी हुई होगी. అదే విధంగా అక్కడ ఒక కన్ఫ్యూజన్ ఏర్పడి ఆ పట్టణము కట్టలేకపోయారు. वहां पर लोगों के बीच में इस प्रकार की भाषा की गड़बड़ी होने के कारण वे लोग वो गुम्मट नहीं बना सके. విడిచిపెట్టేశారు. उन्होंने छोड़ दिया बनाना, విడిచిపెట్టేశారు. छोड़ दिया उन्होंने. విడిచిపెట్టిన తర్వాత ఏం జరిగింది? छोड़ने के बाद क्या हुआ वहां पे, ఏదైతే వాళ్ళు అనుకున్నారో, जो वो लोगों ने सोचा, భూమి అంతటా విస్తరించకుండా ఒకే దగ్గర ఉందాం అనుకున్నారు, కానీ ఏమయ్యారంట? वे जो है भूमि में विस्तरित ना होकर एक ही जगह पर रहने के लिए जो सोचे, लेकिन वो क्या हुआ है, భూమి అంతటా విస్తరించేశారంట. वे सब जो सारी पृथ्वी भर में विस्तरित हुए हैं. అటొక్కరు ఇటొక్కరు ఇటొక్కరు అటొక్కరు एक వెళ్ళిపోయారు. यहाँ दूसरा वहाँ तीसरा यहाँ चौथा वहाँ, ऐसा वे बिखर गए. దే గాట్ స్కాటర్డ్ అని రాస్తుంది वे ఇంగ్లీష్. तितर बितर हो गए कि लिखा है, దే గాట్ స్కాటర్డ్. वे सब तितर बितर हो गए. మరి అలా జరగడానికి वैसा होने का कारण ఏది కారణము? क्या है, ఒకటి అహంకారము. एक है उनका अहंकार. ఈ అహంకారం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా అండి? ये अहंकार की शुरुआत कब होती है जानते हो, సొంత శక్తి మీద ఆధారపడుతున్నారంటే నువ్వు అహంకారానికి ఎక్కడో ఒక దగ్గర చోటు ఇచ్చినట్టు. तुम अपनी खुद की शक्ति पर आधारित हो रहे हो, इसका मतलब ये है कि तुम जो है तुम में जो है अहंकार को कहीं ना कहीं जो है वो मौका दिए हो. ఇక్కడ రెండోది, और दूसरी बात है, వాళ్ళు ఏం సంపాదించుకుందాం అనుకున్నారు? वे क्या कमाने की सोच रहे थे, ఈ గొప్ప గోపురము కట్టి పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. इतना बड़ा वो ऊंचा गुम्मट बनाकर अपने लिए वे नाम कमाना चाहते थे. వాళ్ళ సొంత శక్తితో కట్టుకోవడము वे अपनी खुद की शक्ति के द्वारा उसे बनाना, అహంకారము. जो है अहंकार उनका. ఇంకొకటి और दूसरा పేరు సంపాదించుకుందాము అని नाम कमाएंगे हम कहकर, ఎప్పుడైతే నేనే సంపాదించుకోవాలి, నాకే రావాలి అనుకుంటారో అక్కడ గర్వం ప్రారంభమవుతుంది. जो है मुझको ही चाहिए, मुझको ही आना चाहिए वो नाम कहकर, जब ये बात आती है वहां पर उनमें घमंड रहता है. చాలా మటుకు మనుషుల్లో కూడా ఇది జరుగుతుంది. बहुत सी हद तक इंसानों में ये होता है. ఎప్పుడైతే మనుషులు जब इंसान ఒక స్థాయికి వస్తూ ఉంటారో जब एक स्थान पे आने लगते हैं, बढ़ते అప్పుడు हैं, తగ్గించుకునే గుణం పోతుంది. तब उनमें उनको जो है अपने आप को दीन बनाना, झुकाना ये कम हो ఇది जाता है. నాకే రావాలి, ये मुझको ही आना चाहिए, అందరూ నన్నే గౌరవించాలి, सब लोग मेरी ही इज्जत करनी चाहिए, నేను ఒకరికి లోబడి ఉండను मैं किसी के आगे झुक कर नहीं అని रहूंगा. తనను తను హెచ్చించుకుంటూ పోతారు. ऐसे वो इंसान अपने आप को ऊंचा बढ़ाता जाता है. అక్కడ గర్వము ప్రారంభమైంది. माने वहां पर जो घमंड शुरू होता है. మరి ఈ గర్వము ఈ అహంకారము కలిసి ఏం చేస్తాయంటే घमंड और अहंकार मिलके क्या करता है, ఒక విగ్రహారాధన కిందికి మారుతుందండి. मूर्ति पूजन की ओर वो बदलता है. ఎందుకంటే నువ్వు వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ పోతావు क्योंकि तुम కాబట్టి. उन सारी बातों को सबसे ज्यादा प्रामुख्यता देते जाते हो, నిన్ను నువ్వే హెచ్చించుకుంటూ పోతావు. तुम अपने आप को ही जो बढ़ाई करते जाते हो. విగ్రహారాధన అంటే కేవలం విగ్రహాలకి ఆరాధించడం కాదు. मूर्ति पूजन माने केवल मूर्तियों की पूजन करना नहीं, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయనకి ఇవ్వాల్సిన చోటు నువ్వు ఇంకొకటి దానికి ఇచ్చి దానికి ప్రాధాన్యత ఇస్తూ దేవునికి లోపడట్లేదంటే నువ్వు విగ్రహారాధన చేస్తున్నట్టే. तुम जो खुदा को अहमियत ना देते हुए खुदा की इच्छा के अनुसार उनके आगे झुक कर ना रहे और उसको छोड़ किसी और भी चीज या बातों को जो है सबसे ज्यादा जो अहमियत देते हो और उसके अनुसार करते हो, माने यही है कि तुम जो मूर्ति पूजन कर रहे हो. మరి ఇలాంటి ఇంకో విషయము చూడాలంటే इस तरह की एक और बात के विषय में हम देखते हैं. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం. दानिయేल की पुस्तक 3 अध्याय 1 वचन. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి
బబులోను దేశంలోని దురాయను మైదానములో దాని నిలబెట్టించెను. అది 60 మూరల ఎత్తున 6 మూరల వెడల్పునై ఉండెను. చాలండి. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. హల్లెలూయా. మరి అలాంటి ఇంకో గర్వపు రాజు, ऐसा जो घमंडी राजा, మరి నెబుకద్నెజరు ఏ ఒక్క పట్టణానికి రాజు? जय नेबुकदनेस्सर कौन से शहर का वो राजा है? అదే బబులోను దేశముకు. वही बेबीलोन का देश, బబులోను దేశపు యొక్క రాజు वही बेबीलोन के देश का राजा। ఏం చేయించాడు? उसने क्या करवाया? ఒక ప్రతిమను కట్టించి దీన్నే పూజించాలి. एक प्रतिमा बनवाकर जो है सब इसी का ही दंडवत करें। దీని తప్ప వేరొక దేవుడికి మీరు మొర పెట్టొద్దు. इसके अलावा किसी और खुदा की जो तुम्हें जो है दंडवत नहीं करना है किकर। దాని తర్వాత తిరిగి చూస్తే ఇంకొక శాసనము, जो उसके बाद एक और शासन, రాజుకే లోబడాలి కానీ ఇంకా దేవుడికి లోబడకూడదు. राजा के आगे ही दंडवत करना है, झुकना है, खुदा के आगे झुककर दंडवत करना नहीं है कहकर। ఇందాక పాట పాడుకున్నాం. ఏం పాట పాడుకున్నాము? इससे पहले हमने जो गीत गाया है, సింహాల గుహలో దానియేలు శక్తి. మరి సింహాల గుహలోకి దానియేలు ఎందుకు వెళ్ళాడు? जो है सिंह की गुफा में दानियल किस लिए गया है? ఆ ఒక శాసనానికి లోబడలేదు కాబట్టి. वो उस शासन के आगे नहीं झुका ఆ इसलिए ఒక ही। శాసనానికి లోబడకుండా దేవుడికి ముమ్మారు ప్రార్థిస్తూ వచ్చాడు. वो उस शासन में आज्ञा के आगे ना झुकते हुए जो बार बार वो खुदा से ही प्रार्थना करता था इसलिए। మరి ఇక్కడ కూడా ఒక గర్వము, यहाँ पर भी जो घमंड जो है, నేనే రాజును నా మాటనే వినాలి. मैं ही राजा हूँ, सब मेरी ही बात सुनना। కానీ ఎంత గర్వించినా, నువ్వు ఎంత నీ స్వశక్తి మీద నువ్వు నిలబడ్డా కూడా चाहे तुम कितना भी घमंड करो या तुम चाहे कितना भी अपनी खुद की शक्ति पर तुम खड़े रहो, ఒక దినం వస్తుంది. लेकिन एक दिन आएगा। ఏ దినము? क्या दिन रहेगा वो? ఏదైతే వాళ్ళు ఎత్తైన గోపురంగా కట్టాలనుకున్నారో, जो वो जो है सबसे ऊंचा जो है गुम्मट वे बनाना चाहते थे, ఆ గోపురము తర్వాత ఏమైందో తెలుసా? उस गुम्मट के बाद क्या हुआ जानते हो? దానిలో కొంత భూమిలోకి దిగిపోయిందంట. उसमें से जो थोड़ा हिस्सा जो बनाया था वो जो जमीन के अंदर धंस गया, ఇంకా కొంత जो और थोड़ा కాలిపోయిందంట. वो जल गया, ఇంకా కొంత మిగిలి ఉంది. और जो ఆ थोड़ा బబులోను बचा था, దేశము నాశనమైనప్పుడు నాశనమైపోయిందంట. जब वो थोड़ा सा और जो गुम्मट बचा था जो है वो जब बेबीलोन का देश नाश हुआ तब उसमें वो पूरा नाश हो गया। ఒకరోజు శామన వాక్యము చెప్పారు. एक दिन सैमना ने वचन में कहा है, ఏదైతే ఈ దాసత్వము యొక్క కాడి వాళ్ళు తెంచాలనుకుంటారో, जो वो दासत्व की जो लाठी वो जो तोड़ना चाहते थे, వాళ్ళు ప్రతి విధంగా ఎలా తెంచాలా అని ఆలోచిస్తూనే ఉంటారు. वे जो हर क्षण जो किस प्रकार से अपने ऊपर से उस लाठी को तोड़ना है वे उसी सोच में लगे रहते हैं। ఇక్కడ కూడా ఈ బాబేలు యొక్క గోపురమును కట్టడం ప్రారంభించింది ఆ కాడిని తెంచడానికి. जो है यहाँ पर वो जो बाबेल के जो गुम्मट को बनाया इसलिए कि उनके ऊपर सर पे जो है बोझ की जो लाठी उसको तोड़ने के लिए। ఎందుకంటే ఆ రోజు నో అన్నాడు, నువ్వు దాసత్వంలో బ్రతుకుతావు. जो उस दिन नूह ने कहा कि तुम जो है गुलामी में ही जियोगे, కానీ ఇక్కడ మనుషులకి ఏం కావాలి? लेकिन यहाँ इंसानों को क्या चाहिए? స్వేచ్ఛ కావాలి. आजादी चाहिए, స్వేచ్ఛ కావాలి. उन्हें आजादी चाहिए। కానీ ఆ స్వేచ్ఛ దేవుని యొద్దకు వచ్చి పొందుకోలేదు. लेकिन वो उस आजादी को जो खुदा के पास आके नहीं पाते వాళ్ళ हैं, సొంత శక్తి మీద వాళ్ళు ఆధారపడ్డారు. वे अपनी खुद की शक्ति पर आधारित हुए हैं। దేవుడు కూడా ఏం చేయలేనంత కట్టాలి, खुदा भी कुछ ना कर सके इतना ऊंचा हमको बनाना है, కానీ ఏమైంది? लेकिन वहां पर क्या हुआ? ఆగిపోయింది, रुक गया उनका बनाना, ఆగిపోయింది. रुक गया उनका మరి అదే बनाना। విధంగా ఈ యొక్క నెబుకద్నెజరు రాజు కట్టించిన ఆ ఒక ప్రతిమ విషయం ఏమైంది? उसी प्रकार से नबूकदनेस्सर राजा ने जो बनवाया प्रतिमा उस विषय में क्या हुआ है? షద్రక్ మేషక్ అబేద్నెగోలను ఏం చేశారు? शद्रक मेशक अबेदनगो को के साथ क्या किया गया? అగ్నిగుండంలో పడేశారు. उन्हें अग्नि के कुएं में डाल दिया गया। మరి ఆ రోజు ఎవరు దిగారండి? तो उस दिन कौन उतर कर आए हैं? ఆ అగ్నిగుండంలో ఎవరు उस కనిపించారు? अग्नि के कुएं में कौन दिखाई दिए हैं? యేసుక్రీస్తు దిగాడండి. यीशु मसीह उतर के आए हैं। ఆ రోజు ఆ పట్టణము కట్టే అప్పుడు దేవుడు దిగాడు. उस दिन जब वो शहर में वो बना रहे थे जो तब खुदा उतर कर आए ఇక్కడ हैं। కూడా అహంకారముతో కట్టించినప్పుడు, ఆయన మనుషులు శ్రమ పడుతున్నప్పుడు जब उनके लोग जो दुख तकलीफ उठा रहे थे దేవుడు దిగాడు. तब खुदा उतर कर आए ఆ हैं। అగ్నిగుండంలో కూడా దేవుడు దిగి నిలబడ్డాడు. उस अग्नि के कुएं में भी खुदा उतर के आके खड़े हुए మరి हैं। దానియేలును కూడా దేవుడు విడిచిపెట్టలేదు. दानिएल का भी साथ खुदा ने नहीं ఆ छोड़ा। సింహాల గుహలో కూడా దేవుడు దిగాడు. उन सिंह के गुफा में भी जो खुदा उतर के आए చాలా हैं। సార్లు మనుషులు అనుకుంటారు, बहुत सी बार इंसान ये सोचते हैं, అహంకారము గర్వము ఇవన్నీ వచ్చినప్పుడు ఏమీ కాదనుకుంటారు. जब हमें अहंकार व घमंड आता है तब कुछ नहीं होता हमारे साथ कहकर सोचते हैं, కానీ చూసే దేవుడు ఉన్నాడు. लेकिन देखने वाला खुदा है। చూసే దేవుడు ఉన్నాడు. लेकिन देखने वाला खुदा ఆ है। దేవుడు ఒక రోజు దిగొస్తాడు. वो खुदा एक दिन उतर कर आएगा। ఆ ఒక రోజు దేవుడు దిగొస్తాడు. वो दिन आएगा जब वो खुदा उतर के आएगा। మరి ఏ విషయానికంటే న్యాయము తీర్చడానికి.
चाहे किस विषय के लिए न्याय करने के ఆయన लिए, మనుషులకు న్యాయము తీర్చడానికి. उनके लोगों के प्रति वो न्याय करने के लिए। మరి ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. यहाँ पर वचन ये कहता है, యోహాను సువార్త यूहन्ना की पुस्तक 14వ అధ్యాయం 6వ వచనం. 14 अध्याय उसका 6वां वचन। యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. यूहन्ना की पुस्तक 3 अध्याय 5वां वचन पढ़िएगा। యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చాలండి. హల్లెలూయా 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 హల్లెలూయా। మరి ఆ ఒక్క ఆకాశమును అంటాలి, ఆ ఒక్క పరదేశుకి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్తారంట? जो आकाश तक उन्हें पहुंचना है, उस पैराडाइज में पहुंचना है, उसके लिए उन्होंने क्या किया है? ఒకటే మార్గము, ఒకటే ఏంటి? एक ही मार्ग, ఒకటే మార్గము. एक ही मार्ग। అదే మార్గము वो कौन सा मार्ग है? యేసుక్రీస్తు మార్గము. यीशु मसीह का मार्ग। అందుకే దేవుడు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. इसलिए खुदा ने कहा कि मैं ही मार्ग, सत्य और जीवन हूँ। కొందరు అనుకుంటారు, నా స్వశక్తితో నేను చేసే క్రియలను బట్టి నేను వెళ్తాను. थोड़ा ऐसा सोचे कि मेरी अपनी खुद की शक्ति के कारण, मेरे जो क्रिए कार्यों के कारण ही मैं जा पाऊंगा। నేను ఈ రోజు మంచి కార్యాలు చేస్తున్నాను కాబట్టి వెళ్తాను. मैं अच्छे कामों को कर रहा हूँ आज के दिन, इसलिए मैं खुदा के पास जाऊंगा। నేను ఇది చేశాను కాబట్టి వెళ్తాను. मैंने ऐसा किया हूँ इसलिए ही मैं जाऊंगा। నేను ఇలా ఉంటున్నాను కాబట్టి వెళ్తాను. मैं ऐसे जी रहा हूँ इसी कारण मैं जाऊंगा ఆ खुदा के రోజు వాళ్ళు राज्य में। కూడా అనుకున్నారు, మనంతట మనమే కట్టుకొని పోదాము. उस दिन उन लोगों ने भी ये सोचा कि हम अपने आप से बनाकर चले जाएंगे सीधे। కానీ వాక్యం ఏం సెలవిస్తుంది? लेकिन वचन क्या कहता है? నువ్వు అక్కడికి వెళ్ళాలంటే ఒకటే మార్గము, అది యేసుక్రీస్తు మాత్రమే. अगर तुम्हें उस स्वर्ग के राज्य में जाना है तो एक ही मार्ग है, वो है केवल प्रभु यीशु मसीह। దానికి మించిన ఇంకొక మార్గము లేదు. उससे बढ़ के कोई और दूसरा मार्ग नहीं। చాలా సార్లు మనుషులు అనుకుంటారు, నేను నీతిగానే ఉన్నాను కదా, నా మార్గము నీతి మార్గమే కదా, నేను రక్షణ పొందకపోతే ఏంటి, నేను దేవునికి మొరపెట్టకపోతే ఏంటి, నేను నమ్మకపోతే ఏంటి, నేను ఎలాగైనా వెళ్తాను. बहुत से बार इंसान ये सोचे मैं तो धर्मी व्यक्ति की तरह जी रहा हूँ, मैं जो धर्मी मार्ग पर चल रहा हूँ, क्या होगा अगर मैं खुदा से जो प्रार्थना ना करूँ, क्या होगा अगर मैं जो उद्धार ना पाऊँ, मैं तो चले जाऊंगा ना खुदा के पास। एक जो ऐसा सोचते हैं, నాకు రక్షణ అవసరం లేదనుకుంటారు. मुझको उद्धार की जरूरत नहीं है सोचते లేదా हैं। కొందరి కాలంలో ఎలా తయారంటారు, నాకు దేవుడే అవసరం లేదు. आज के जमाने में लोग ऐसे बन चुके कि वे कहते कि हमको खुदा ही नहीं తెలివి चाहिए, ఉంది, సంపాదన ఉంది, ఉద్యోగం ఉంది, ఇల్లు ఉంది, కుటుంబం ఉంది, చాలు. हमारे पास बुद्धि है, हमारे पास कमाई है, हमारे पास पैसा है, हमारे पास घर है, परिवार है, हमारे लिए काफी है। మనుషులకు గర్వము, जो इंसानों में నా घमंड దగ్గర है అన్నీ ఉన్నాయి, कि मेरे पास सब कुछ है, నాకు దేవుడు అవసరం లేదనే గర్వము. मुझे खुदा की जरूरत नहीं कि ये घमंड है उनमें। కానీ దేవుడు సెలవిస్తున్నాడు, लेकिन खुदा यूं कह रहा है, నువ్వు రక్షణలో ఉంటేనే కానీ तुम अगर उद्धार में रहोगे तो నువ్వు ही అక్కడ ఉండడము సాధ్యము కాదు. तुम उस स्वर्ग के राज्य में रह पाओगे, नहीं तो नहीं। మరి కుటుంబాలు కూడా సొంత శక్తితో ప్రారంభించడము, సొంత తలంపులతో ప్రారంభించడం కాదు. परिवार की शुरुआत भी अपनी खुद की शक्ति, अपनी खुद की सोच के साथ नहीं करना దేవునికి है। లోబడి ఆయన చిత్తానుసారంగా ప్రారంభించాలి. तुम्हें खुदा के आगे झुककर, उनका कहना मानकर, उनकी इच्छा के अनुसार ही तुम्हें शुरुआत करनी है। ఎందుకంటే గర్వము, అహంకారము కూల్చివేస్తాయి కానీ కట్టబడడానికి సహాయపడవు. जो अहंकार व घमंड जो होता है, वो जो बना बनाया जो है वो बिगाड़ता, वो तोड़ता है, लेकिन तुम्हारा जीवन वो संवारता नहीं है। చాలా మంది కుటుంబాల్లో కూడా ఇలాంటి గర్వము కలిగి ఉంటారు. बहुत से लोगों के परिवार में भी जो लोग इस प्रकार के घमंड से भरे हैं, అందరు నాకే లోబడాలి, जैसे सब मेरे आगे ही झुके, నా మాటనే వినాలి, सब मेरा ही बात सुने। కానీ వాళ్ళు ఇంకొకరికి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వడానికి ఇష్టపడరు. वे अगर किसी और को कुछ देना है तो वो दूसरों को देने के लिए वो पसंद नहीं करते हैं। కానీ ఈ రోజు దేవుడు సెలవిస్తున్నాడు, लेकिन आज के दिन खुदा यूं कह रहा है, గర్వము అహంకారము కలిగి ఉన్న వారికి ఆయన రాజ్యంలో స్థానము లేదు. जो है जिनमें अहंकार व जो है घमंड है, जो है उनके लिए जो है स्वर्ग के राज्य में कोई जगह नहीं। అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది, इसलिए खुदा का वचन यूं कह रहा है, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. जो खुद को दीन बनाता है वो ऊंचा बढ़ाया ఈ जाता రోజు है। నువ్వు తగ్గించుకుంటున్నావేమో, आज के दिन अगर तुम अपने आप को दीन बना रहे కానీ हो, దేవుడు ఒక రోజు హెచ్చిస్తాడు. माने तुम्हें एक दिन खुदा ऊंचा बढ़ाएगा। అన్నిట్లో కృంగిపోతున్నావేమో, కానీ దేవుడు ఒక రోజు లేవనెత్తుతాడు. तुम मायूस होते चले जा रहे हो, लेकिन एक दिन खुदा तुम्हें ऊंचा बढ़ाएगा। కాబట్టి ఆ రోజు కూడా గర్వము కలిగిన వారు ఉండే. अगर उस दिन भी अगर घमंड करने वाले लोग हो तो, ఆ రోజు నెబుకద్నెజర్ రాజు ఎంతో గర్వపడ్డాడు. जब उस जमाने में नबूकदनेस्सर राजा कितना ही घमंड किया उसने, ఏ విధంగా అయితే శాసనము రాశాడు, जिस प्रकार से उसने वो शासन व कानून लिखवाया, తిరిగి అదే శాసనముని తిరిగి రాశాడు.
उसी कानून उसी शासन को उसने फिर पलट कर लिखा है ఈ దేవునికి తప్ప ఇంకో నిజమైన దేవుడు లేడు. कि इस खुदा के अलावा कोई दूसरा सच्चा खुदा नहीं है। అదే దేవుడు మన ప్రతి ఒక్కరికి ఒక రోజు ఇవ్వబోతున్నాడండి. जो है वही खुदा हम सबको जो एक दिन देने वाले ఈ हैं। రోజు నేను అంటుండొచ్చు, आज के दिन तुमसे कहते होंगे నీ దేవుడు ఏం చేస్తాడు, నీ దేవుడు ఏం చేస్తాడు అని. कि तुम्हारा खुदा ने क्या किया है, कि तुम्हारा खुदा क्या करेगा। కానీ ఒక రోజు అదే నోర్లు పలకబోతున్నాయి, వీళ్ళ దేవుడు తప్ప ఇంకో దేవుడు గొప్పవాడు కాదని. कल वही दिन आएगा कि यही मुंह से कहे जाएंगे लोग कि जो इनके खुदा के अलावा और कोई दूसरा खुदा नहीं। అది దేవుడు ఇవ్వబోతున్నాడు. ये खुदा देने वाला है ఈ ऐसा। రోజు మనము విన్నాము, आज के दिन हमने सुना है నమ్మిక కలిగి నడవాలి. जो हमें भरोसे के साथ चलना है, కాబట్టి అదే విధంగా నమ్ముదాము. उसी प्रकार से हम ये भरोसा करेंगे। మన సొంత శక్తితో కాదు, हमारी खुद की शक्ति से మన नहीं, దేవుని శక్తితో మనకి సమస్తము సాధ్యము. जो है खुदा की शक्ति के द्वारा ही हमारे लिए सब कुछ మన मुमकिन సొంత है। తలంపులతో కాదు, हमारी खुद की सोच के మన द्वारा नहीं। దేవుడి యొక్క చిత్తానుసారంగా నడవడమే ఆయన యొక్క ఇష్టము. जय हम खुदा की इच्छा के अनुसार चलना ही ये खुदा की इच्छा है। నీ కుటుంబము కావచ్చు, నీ సంఘము కావచ్చు, నీ ఆత్మీయ జీవితము కావచ్చు. चाहे तुम्हारे परिवार हो, तुम्हारी कलीसिया हो या तुम्हारा आत्मिक जीवन हो। కొందరు వాక్యాన్ని కూడా వాళ్ళకి అనుకూలంగా చదువుతారు, थोड़े जो वचन को अपनी इच्छा अपने अनुकूल रूपित वो पढ़ते हैं, లేదా వాళ్ళ అనుకూలంగా దాన్ని మార్చుకుంటారు. नहीं तो उस वचन को उनके अनुकूल रूपित में बदलते हैं। నీకు అనుకూలంగా మార్చడము నీ సొంత తెలివితో కాదు, तुम्हारे लिए अनुकूल जो है तुम्हारी खुद की जो है बुद्धि के द्वारा नहीं तुम्हें ऐसा करना నీ है। దేవుడు చెప్పిందే మాట. जय तुम्हारे खुदा ने जो कहा बस उनकी कही हुई बात ఆ है वो। రోజు వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞ మీరారు. उस दिन उन्होंने खुदा की आज्ञा का उल्लंघन किया। భూమి అంతంట విస్తరించమంటే जय सारी पृथ्वी भर में विस्तरित होने को कहा है खुदा లేదు, को। మేము ఒకటే, మేమే చేసుకుంటాము, మేమే పోతాము. नहीं हम ही अकेले कर लेंगे, हम ही अकेले जाएंगे कहकर, కానీ అది కుదరని పని. लेकिन ये चीज नहीं हो पाया ఎందుకంటే అది కేవలం దేవుని ద్వారానే సాధ్యము. क्योंकि ये तो केवल खुदा के द्वारा ही मुमकिन है। ఈ రోజు నువ్వు కూడా అనుకుంటుండొచ్చు, నేనే చేసుకుంటాను, आज के दिन शायद आप भी ऐसा सोचेंगे मैं अपने आप से ही कर लूंगा, నా బలము చాలు, నా తెలివి చాలు, मेरे पास जो बल वही काफी है, मेरे पास जो बुद्धि है वही काफी है, నా దగ్గర ఉన్న డబ్బు చాలు, मेरे पास जो पैसा है वह काफी है, నా దగ్గర జనం ఉన్నారు చాలు. मेरे पास लोग है वही काफी है मेरे लिए। కానీ అవన్నీ నిన్ను ఆ దేవుని యొక్క రాజ్యంలోకి చేర్చలేవు. लेकिन वो सब कुछ तुम्हें उस खुदा के पास उनके राज्य में जो है नहीं लेकर जाएगा। అవన్నీ నువ్వు ఇక్కడే వదిలేసి పోవాలి. वो सब कुछ जो है तुम्हें यहीं पर ही छोड़कर जाना నీకు ఇక్కడ है। ఎంతున్నా కూడా चाहे तुम्हारे पास यहाँ पर जितना भी నువ్వు हो, ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళాల్సిందే. तुम्हें एक दिन आएगा कि इस दुनिया को छोड़कर जाना ही ఈ है। లోకాన్ని విడిచినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేదే ముఖ్యము. जो इस दुनिया को छोड़ने के बाद तुम कहाँ पर जाओगे ये सबसे जरूरी है। ఎందుకంటే ఆ సంవత్సరాల్లో వాళ్ళు బ్రతికారు 900 800 ఏళ్ళు. उस जमाने में वे लोग जो है 700 800 900 साल जिए हैं। ఇప్పుడు ఎంత ఆయుష్? अब कितनी है लोगों की उम्र? 70-80 ఏళ్ళు అయితే చాలా అయిపోతుంది. जो है 70 या 80 वर्ष के हुए तो वही काफी है। చిన్న చిన్న వయసు గలవారు ఎప్పుడు మరణిస్తారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. छोटी छोटी उम्र के जो लोग वो नहीं जानते वे कब मर जाएंगे कहकर, కాబట్టి నీ సమయాన్ని నువ్వు ఆధారం చేసుకోవద్దు. इसलिए समय को जो है आधारित मत बनाओ। చాలా మంది అనుకుంటారు, నేను ఇంకా ఆరోగ్యంగానే ఉన్నాను కదా, నాకు అన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడే రక్షణ ఎందుకు, ఇంకా సమయం ఉంది. बहुत से लोग सोचते मैं तो अभी सेहतमंद हूं ना, मेरे लिए सब कुछ है, मैं अभी से क्यों उद्धार लूं, मेरे लिए तो समय है अभी, बहुत कहते हैं। కానీ ప్రతి ఒక్కటి సూచిస్తున్నాయి దేవుని రాకడ సమీపమైంది. लेकिन हर एक बात इस बात की सूचना व चिन्ह दे रहे कि खुदा का आगमन కష్ట निकट है। దినాలు ప్రారంభమవుతున్నాయి. जो है कठिन दिन जो है वो शुरू हो चुके కొన్ని हैं। చోట్లలో బైబిల్ కూడా దొరకడం లేదు. थोड़ी जगहों पे बाइबल भी नहीं मिल रहे हैं। కొన్ని చోట్లలో సువార్త కూడా ప్రకటించడానికి వీల్లేదు. थोड़े जगहों पे जो है सुसमाचार भी प्रकट नहीं कर सकते, ऐसा हो चुका है। కొన్ని చోట్లలో యేసు క్రీస్తు అనే పేరెత్తితే చాలు చంపేస్తున్నారు. थोड़ी जगहों पे जो यीशु मसीह का ये नाम लेना ही काफी है, उन लोगों को मार डाला जा रहा है। ఇంకా నీకు సమయం ఉంది అనుకుంటే अगर तुम ऐसा सोचो कि अभी भी तुम्हारे लिए समय है कहकर, అది तो కేవలం మూర్ఖత్వమే. ये सिर्फ तुम्हारी मूर्खता है। లేదా నువ్వు ఇంకా సమయం ఉంది అని అనుకుంటున్నావు అంటే नहीं तो अगर तुम ऐसा सोचो कि अभी भी बहुत समय है कहकर, నువ్వు సాతాను యొక్క స్వరము వింటున్నావు, దేవుంది కాదు. माने तुम शैतान की आवाज को सुन रहे, खुदा की आवाज को नहीं सुन रहे हो। కాబట్టి ఈ రోజు దేవుడు మాట్లాడాడు. आज के दिन खुदा ने बात की है तुमसे, నీ సొంత శక్తి కాదు, अपनी खुद की शक्ति से नहीं, కేవలము దేవుని శక్తితో सिर्फ खुदा की शक्ति से ही సమస్తము సాధ్యము. सब कुछ मुमकिन है। నీ ఇల్లైనా సంఘమైనా ఏది నువ్వు కట్టబడాలన్నా चाहे तुम्हारा घर हो या तुम्हारी कलीसिया, जो कुछ भी बनना संवरना है, దేవుని శక్తితోని దేవుని చిత్తానుసారంగా కట్టుకోండి. खुदा की शक्ति के द्वारा और खुदा की इच्छा अनुसार నీ ही तुम उसे సొంత बनाओ। ఇష్టానికి పోకండి. अपनी खुद की इच्छा के अनुसार तुम मत चलो। ఈ రోజు దేవుడు నీకు చెప్పాడేమో దీన్ని విడిచిపెట్టుకో. आज के दिन खुदा ने तुमसे ये कहा होगा
कि तुम ये छोड़ दो, విడిచిపెట్టేసేయి, छोड़ दो बस उसे, విడిచిపెట్టేసేయి. छोड़ दो बस उसे. ఒక మంచి మాట విన్నాను. एक अच्छी बात मैंने सुनी है, దేవుని యొక్క అభిషేకము పొందుకోవాలంటే खुदा का अगर अभिषेक पाना है तो ఎంత ఖర్చు అవుతుందంట తెలుసా? उसके लिए कितना खर्चा होगा पता है? ఎప్పుడైనా విన్నారా? कभी आपने ये सुना है? ఎంత నువ్వు పెట్టాలో తెలుసా నీకు? आपको कितना जो है देना पड़ेगा ये आप जानते हो? చాలా సులభంగా దేవుని దగ్గర మోకరించి అడుగుతాడు, దేవా నన్ను అభిషేకించు ప్రభువా. जो है बहुत ही आसानी रीति से खुदा के आगे घुटने टेक कर जो मांगते हो खुदा से, खुदा आप मुझको अभिषेकित करो के कर. కానీ దానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? लेकिन उसके लिए कितना खर्चा होगा ये आप जानते हो? ఇట్ టేక్స్ ఎవ్రీథింగ్ అంట. तुम्हारा सब कुछ चला जाएगा उसके लिए. నీకున్నదంతా, तुम्हारा जो कुछ भी है वो सब कुछ. అంటే దేవునికి ఇవ్వడం కాదు, मैंने खुदा को देना नहीं, लेकिन అంటే ఈరోజు నీకున్నదంతా నువ్వు విడిచిపెట్టుకోవాల్సి వస్తుందంట. आज के दिन तुम्हारे पास जो कुछ भी है वो सब कुछ तुम्हें छोड़ देना पड़ेगा. అందుకే దేవుడు అన్నాడు ఆయన రాజ్యంలో చేరేవారు కొంతమంది అంట. इसलिए खुदा ये कहता है कि उनके राज्य में प्रवेश करने वाले थोड़े ही ఎందుకంటే हैं. ఆ ఇరుకు మార్గంలో నిలబడాలంటే क्योंकि अगर उस सक्रिय मार्ग पर खड़े रहना है तो నాతో నా కారు వస్తుంది, నా ఇల్లు వస్తుంది, నా కుటుంబం వస్తుంది, ఇవన్నీ పట్టుకొని నువ్వు ఒక చిన్న గలీలో వెళ్ళాలంటే వెళ్ళగలుగుతావా? जय मेरे साथ मेरी गाड़ी, जय मेरा घर, मेरे परिवार आएगा, ये सब कुछ लेकर छोटी सी जो है गली में आप जाना चाहोगे तो ये हो पाएगा? చాలాసార్లు చిన్న చిన్న లేన్స్లో వెళ్ళడం కష్టం అవుతుంది. बहुत सी बार छोटी छोटी जो गलियां होती है उसमें से जाना मुश्किल होता ఒక है. కార్ తీసుకొని వెళ్ళడం కష్టం అవుతుంది. उसमें से जो कार लेकर जाना भी मुश्किल होता है. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది थोड़ी बार मुझे ऐसा लगता है ప్రేయర్ పవర్కి రావాలంటే చాలా మటుకు కార్లు రావంటారు. जो है प्रेयर पॉइंट तक अगर आना तो बहुत से हद तक जो कार नहीं आती है. కార్ ఆ గల్లీలో పట్టదక్క, जो है गाड़ी जो है कार जो है वो गली में नहीं आएगी, రావడం కష్టం అవుతుంది. आना मुश्किल होता है. కానీ నాకు అనిపించేది ఏంటో తెలుసా? लेकिन मुझको ये लगता है कि నువ్వు దేవుని సన్నిధికి రావాలంటే నువ్వు అన్ని విడిచిపెట్టే దిగి రావాలి. अगर आपको खुदा की शरण में आना है तो तुम्हें वो सब कुछ छोड़ कर ही आना है. అన్ని అక్కడ విడిచిపెట్టి सब कुछ वहाँ छोड़कर దీనత్వముతో రావాలి. जय तुम्हें जिस के साथ तुमको आना है, అదే దేవునికి నచ్చినది. यही खुदा को पसंद है. నీ అహంకారము, నీ స్టేటస్, నీ ఆస్తి ఇవంతా నువ్వు విడిచిపెట్టి ఆయన సన్నిధిలో నిలబడాలి. तुम्हारा अहंकार, तुम्हारा जो स्तर जो है, तुम्हारे सब कुछ जो छोड़कर खुदा की शरण में आकर तुम्हें खड़ा होना है. ఆ రోజు నువ్వు నిజంగా ఆయన కొరకు నిలబడ్డట్టు तभी माना जाएगा तो तुम वाकई में जो खुदा के लिए खड़े हो. ఈ రోజు నువ్వు ప్రార్థిస్తుండొచ్చు, దేవా నీ రాజ్యంలో స్థానం ఇవ్వు ప్రభు. आज के दिन आप ये कहकर प्रार्थना कर रहे होंगे कि खुदा मुझे अपने राज्य में आप स्थान दो. కాబట్టి ఈ రోజు నీకు గర్వమున్న, అహంకారమున్న విడిచిపెట్టేసేయి. अगर तुम्हें अहंकार व घमंड हो तो वो सब छोड़ दो. ఈ రోజు నీ బలమును బట్టో, నీకున్న జనమును బట్టో, నీకున్న సంపాదనను బట్టో, నీకున్న జీతమును బట్టో, నీకున్న అద్దాల మేడను బట్టో నువ్వు గర్విస్తుండొచ్చు, కానీ ఈ రోజు విడిచిపెట్టేసేయి. जय आज के दिन तुम्हारे पास जो बल है, जो बुद्धि है, जो तुम्हारे पास जो घर है, जो दौलत है, जो है शीशे के महल है, उस कारण तुम जो घमंड करोगे, लेकिन वो सब कुछ तुम छोड़ दो. అలా ఉన్న వారిని కూడా చూసి वैसा रहने पर भी దేవుడు అంటున్నాడు దిగులు పడకు. जय खुदा कहता है कि जो है तुम जो चिंतित ना हो. ఒకరోజు హబక్కుకు గ్రంథాన్ని మనం చూసాము. एक बार हमने हबक्कुक की पुस्तक में ये देखा है హబక్కుకు మొర పెడతాడు, ఇంకెన్ని రోజులు దేవా? कि हबक्कुक ये कि खुदा से विनती करे कि और कितने दिन प्रभु. అక్కడ కూడా ఇదే బబులోను రాజ్యం గురించి రాస్తుంది కాబట్టి చెప్తున్నాను. वहां पर भी इस बेबीलोन के राज के बारे में लिखा, इसलिए मैं कह रही हूँ ఒక రోజు దేవుడు విజయం ఇస్తాడు. एक दिन खुदा तुमको जो है जीत హబక్కుకు దేవుడు दिलाएगा. మాట ఇచ్చాడు, విజయం ఇస్తానే దేవుడు ఇచ్చాడు. जय खुदा ने जो है हबक्कुक से वादा किया कि मैं तुमको जीत दिलाऊंगा. खुदा ने ऐसा किया है. అలాగే అన్ని చోట్లలో దేవుడు దిగొచ్చాడు, నీ కోసం కూడా ఆయన దిగొస్తాడు. हर जगह हमने देखा कि खुदा उतर कर आए हैं, इसलिए खुदा तुम्हारे लिए भी वो उतर कर आएंगे. నీకు అనిపిస్తుండొచ్చు నా కోసం ఎవరు వస్తారు? तुम्हें ऐसा लगता हो कि मेरे लिए कौन आएगा कहकर. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ కోసం ఆయన వస్తాడు. आज के दिन खुदा तुमसे कह रहे कि वो तुम्हारे लिए उतर कर आएंगे. మనుషులు కాదు, అధిపతులు కాదు, రాజులు కాదు, ना ही इंसान, ना ही कोई अधिपति, ना ही कोई राजा. నీ దేవుడు నీ కొరకు దిగొస్తాడు. तुम्हारे खुदा तुम्हारे लिए उतर कर आएंगे. కాబట్టి అదే నమ్మకంతో తిరిగి వెళ్ళు. उसी भरोसे के साथ तुम वापस నీ जाओ. దేవుని పట్టుకొని వెళ్ళు. तुम्हारे खुदा को पकड़े तुम నీ जाओ. గర్వాన్ని, నీ అహంకారాన్ని అన్నిటినీ విడిచిపెట్టేసేయ్. तुम्हारे अहंकार व घमंड को सब कुछ छोड़ दो. అన్నిట్లో తగ్గించుకోవడం ప్రారంభించు. सब में खुद को दीन बनाकर रहना शुरू करो. కాబట్టి దేవుడి వాక్యం దీవించును గాక. खुदा इस वचन का आशीष दे. అందరం లేచి నిలబడ్డట్లయితే దేవుని స్తుతించి ఆరాధించి ముగిద్దాము. ఈరోజు నీకు నా దేన్ని బట్టైనా ఇది నా బలం అనుకుంటుండొచ్చు, కానీ తిరిగి దేవునికి చెప్పు, దేవా నా బలమంతా నీవేనయ్యా, నాకున్నది ఏది కాదు, నేను ఈరోజు ఇది నా ఆధారం అని అనుకున్నాను, కానీ ప్రభువా ఇదంతా కాదు ప్రభువా, నా బలము నీవే ప్రభువా.
అన్నిట్లో నీవే నా బలము ప్రభువా, నీవే నాకు ఆధారము ప్రభువా. మరి మన హస్తాల్లో మనం ఎన్నో పట్టుకుండొచ్చు. నీ ధరముని ఆధారం చేసుకుండొచ్చు, నీ యొక్క ఆస్తిని ఆధారం చేసుకుండొచ్చు, నీ యొక్క స్థాయిని నువ్వు ఆధారం చేసుకుండొచ్చు, నీ ప్రక్కనున్న జనాలను నువ్వు ఆధారం చేసుకుండొచ్చు. కానీ దేవుడు అంటాడు ఈరోజు అన్ని విడిచిపెట్టేసేయి. బైబిల్లో మనం చూస్తున్నాము, ఒక మనుష్యుడు దేవుని యొద్దకు వచ్చి అడుగుతాడు, దేవా నీ రాజ్యము చేరాలంటే నేనేం చేయాలి? నీతి కార్యాలు చేస్తూ వచ్చాను, ప్రతిదానికి లోబడుతూ వచ్చాను, మరి నీ రాజ్యములో నేను చేరాలంటే ఏం చేయాలన్నప్పుడు దేవుడు అన్నాడు, సమస్తాన్ని విడిచిపెట్టి నా వెంటరా. కానీ ఆ రోజు ఆ వ్యక్తి ఆయనకున్న ధనాన్ని మాత్రమే ఆధారం చేసుకున్నాడు కాబట్టి తిరిగి వెళ్ళాడు. ఈరోజు అదే మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన రాజ్యము చేరాలంటే నీ సొంత శక్తి కాదు, నీ యొక్క తలంపులు కాదు, అది నీ వల్ల సాధ్యము కాదు, అది ఆయన వలే సాధ్యము, అది ఆయనతోనే సాధ్యము, ఆయనతో నిలబడితేనే సాధ్యము. కాబట్టి ఈరోజు నీ గుప్పులు మూసుకొని ఉన్నావేమో, నేను ఇది ఇవ్వను. మరి నీ వివాహం జీవితంలో కావచ్చు, ఏ విషయములో అయినా ఇది వద్దు అన్నప్పుడు నువ్వు వినకపోవచ్చు. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆయన వద్దు అన్నాడంటే విడిచిపెట్టేసే. నీ యొక్క ఉద్యోగము కావచ్చు, నీ యొక్క జీవితము కావచ్చు, ఆయనకి ఇష్టము లేదు ఏందైనా నువ్వు గట్టిగా పట్టుకొని ఉండొచ్చు. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు విడిచిపెట్టేసే. ఈరోజు విడిచిపెడుతున్నాను దేవాని అని నువ్వు అనుకుంటుంటే ఆకాశం వైపు చేతులెత్తి నీ గుప్పిలు మూసుకోకుండా నీ హస్తము చాచే, దేవా నేను విడిచిపెట్టేశాను ప్రభువా, ఇవన్నీ కాదు ప్రభువా, నా చేతులు ఖాళీగా ఉన్నాయి ప్రభువా, ఎందుకంటే నేను నీ రాజ్యాన్ని పొందుకోవాలి, నువ్వు ఇచ్చే ఆశీర్వాదాన్ని నేను పొందుకోవాలి ప్రభువా. అది నేను సంపాదించుకుంటే రాదు ప్రభువా, నువ్వు ఇస్తే వస్తుంది. కాబట్టి ఈరోజు ఆయన వైపు చేతులు చాచు, నీ యొక్క హస్తాలు ఖాళీగా ఆయన వైపు చాచు. విడిచిపెట్టేశాను ప్రభువా, నా గర్వాన్ని విడిచిపెట్టేశాను, నా సొంత శక్తిని విడిచిపెట్టేశాను, నా తెలివి కాదనుకుంటున్నాను ప్రభువా, కేవలము నీ వలే సాధ్యము ప్రభువా, అది నీతోనే సాధ్యము ప్రభువా. ఇదిగో హస్తాలు చాచి నువ్వు నిలబడ్డావేమో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే ఆయన నేను చూస్తున్నాడు కాబట్టి. ఆ రోజు ఆనాడు దిగిన దేవుడు నీ మధ్యలో కూడా దిగి ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఆయనకు మొరపెడుతున్నావు కాబట్టి, నువ్వు ఆయనకు మొరపెడుతున్నావు కాబట్టి. ఎప్పుడైతే నువ్వు అన్ని విడిచిపెట్టి దేవా నేను నీ కొరకు నిలబడుతున్నాను అన్నావో, ఆయన నీ కొరకు దిగి వస్తున్నాడు కాబట్టి ఆయన నీ పక్షాన నిలబడుతున్నాడు, ఆయన నీ కొరకు నిలబడుతున్నాడు, ఆయన నీ కొరకు నిలబడుతున్నాడు. ఎందుకంటే నీకు విజయం ఇవ్వడానికి. ఆ రోజు దానియేలుతో నిలబడ్డ దేవుడు, షద్రక్ మేషక్ అబేద్నెగోలతో నిలబడిన దేవుడు, ఆ దేవుడు నీతో రాబోతున్నాడు, నీ హస్తము పట్టుకొని రాబోతున్నాడు. ఆ వాక్యము సెలవిస్తుంది, నీ కుడి హస్తము ఆయన పట్టుకొని నడిపిస్తాడని. ఈరోజు నీ కుడి హస్తము ఆయన పట్టుకోబోతున్నాడు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆయన హస్తాన్ని పట్టుకోవడానికి? ఏది పట్టుకోవాలన్నా ఒక చేతితో పట్టుకుంటే అసాధ్యము, రెండు చేతులు పట్టుకుంటేనే అది గట్టి బంధము. కాబట్టి ఈరోజు దేవుడు నీ చేయి పట్టుకుంటున్నాడు, తిరిగి నువ్వు ఆయన చేయి పట్టుకో, ఎన్నడూ విడవకుండా ఆయన చేయి పట్టుకో. హృదయపూర్వకంగా దేవుని అడుగు, దేవా అన్ని విడిచిపెట్టి నీ హస్తాన్ని పట్టుకుంటున్నాను ప్రభువా, నీ ఆశీర్వాదాలతో నింపు ప్రభువా. దేవా పరిశుద్ధుడా, ఎంతమంది అయితే చేయి చాచి నేను అడుగుతున్నారు ప్రభువా, ఈరోజు నీ ఆశీర్వాదము వాళ్ళ మీద దిగురుగాక. ఈరోజు నమ్మికతో దేవా, సమస్తము కాదు, కేవలము నువ్వే ఆధారము, కేవలము నువ్వే వాళ్ళ బలమని నిలబడుతున్నారో దేవా. ఈరోజు వాళ్ళ బలము యేసుక్రీస్తు అవునుగాక, ఈరోజు వాళ్ళకు విజయము యేసుక్రీస్తు నామం అవునుగాక. దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడని నమ్మి తిరిగి వెళ్తున్న ప్రతి వారికి దేవుడు చెప్తున్నాడు, నీకు సమస్తము సాధ్యమే. నువ్వు ఎక్కడ నిలబడతావో నీతో పాటు దేవుడు ఉంటాడు. కాబట్టి ఈరోజు మొదలుకొని దేవా ఈ వారమంతా దేవా నువ్వు తోడై ఉండు ప్రభువా. నీకు మొరపెడుతున్న ప్రతి ఒక్కరి మొరను ఆలకించి గొప్ప విజయమునివ్వమని ఈ వాక్యము దేవా ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరణాత. యేసు ప్రభా త్వరగా రమ్ము, యేసు రక్తం మేచి ప్రభేసు నామం మేచి ప్రభేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం, తండ్రి నీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి, ఆమేన్.